సో మనం జ్వరం వచ్చినప్పుడు జ్వరం ఒక్కటే కాకుండా దానితో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమున్నాయి, దగ్గుందా, జలుబు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, చలి, వణుకు మరియు ఒంటి మీద ర్యాష్, దద్దుర్లు అట్లా ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. సో ఫీవర్స్లో మోస్ట్ కామన్గా మనం రెగ్యులర్గా చూసే ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ ఉంటాయి, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూలాన వచ్చే ఫీవర్స్ ఉంటాయి, వెక్టర్ బార్న్ ఫీవర్స్ ఉంటాయి. కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్స్ కంట్రోల్లో లేకపోవటం మూలాన రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. సో మోస్ట్ కామన్గా మనం మిస్ అయ్యే ఫీవర్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఫీవర్స్. సో ఈ ఫీవర్స్ 2 రోజుల పైన అంటే 48 గంటలు దాటి అయినా కానీ ఫీవర్ ఉంటే మీ కన్సల్టెంట్ ఫిజిషియన్ కానీ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ అయితే ఆ ఫీవర్ సిమ్టమ్స్ని బట్టి అవసరమైనప్పుడు బ్లడ్ కానీ యూరిన్ కానీ ఇన్వెస్టిగేషన్స్, మోస్ట్ కామన్గా ఇనిషియల్గా చేసే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ 48 hours to 72 hours తర్వాత సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్స్ మరియు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. సో ఫీవర్ లక్షణాలను బట్టి అదర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా ఉంటే, ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉంటే సిఆర్పి ప్లస్ వెక్టర్ బార్న్ ఇన్ఫెక్షన్స్కి అవసరమైతే డెంగీ, మలేరియా, స్క్రబ్ టైఫస్ మిగతా ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుంది. ఈ వైరల్ ఫీవర్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఫీవర్తో పాటు సివియర్ హెడేక్, బాడీ పెయిన్స్, ఒంటి మీద ర్యాష్ రావటము, కొంతమందిలో దగ్గు, జలుబు ఉండటము,